హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్ దొరైస్వామి అపాయింటెడ్ ద ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ టిల్ 2028. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం కదా, ఆర్ దొరైస్వామి గారిని అయితే కన్సిడర్ చేస్తున్నారో, కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చెప్పుకుందాం అని చెప్పి ఇప్పుడు కన్ఫర్మేషన్ రావడం జరిగింది. 2028 వరకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గాను, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను ఆర్ దొరైస్వామి గారు అయితే నియమితులు అవనున్నారు. ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ వచ్చేసరికి హర్యానా యొక్క నూతన గవర్నర్ గాను, పశుపతి అశోక్ గజపతి రాజు గారు వచ్చేసరికి గోవా యొక్క నూతన గవర్నర్ గాను, కవేంద్ర గుప్తా వచ్చేసరికి లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గాను అయితే అపాయింట్ అయ్యారు. రీసెంట్ గా రెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి గవర్నర్స్ అయితే అప్డేట్ అయ్యారు. హర్యానా రాష్ట్ర నూతన గవర్నర్ వచ్చేసరికి ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్, గోవా రాష్ట్ర నూతన గవర్నర్ వచ్చేసరికి మనకి పూసపాటి అశోక్ గజపతి రాజు, లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా కవేంద్ర గుప్తా అయితే నియమితులవడం జరిగింది. అభిజిత్ కిషోర్ రీఅపాయింటెడ్ యాజ్ ద సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఫర్ 2025-26. అభిజిత్ కిషోర్ ను సిఓఏఐ అంటే సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్ గా 2025-26 సంవత్సరానికి మళ్ళీ అయితే తిరిగి నియమించారు. ఆన్ సెప్టెంబర్ 1st, హర్దీప్ సింగ్ బ్రార్ will officially become the new president and CEO of BMW Group India. హర్దీప్ సింగ్ బ్రార్ ను 2025 సెప్టెంబర్ 1 నుండి BMW గ్రూప్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ మరియు సీఈఓగా అయితే మనకి బాధ్యతలు అయితే చేపడటం జరుగుతుంది. హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి సంబంధించి హ్యాస్ నేమ్డ్ ద ప్రియా నాయర్ యాజ్ ఇట్స్ నెక్స్ట్ సీఈఓ అండ్ ఎండి స్టార్టింగ్ ఫ్రమ్ August 1st. ప్రియా నాయర్ ను హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి సంబంధించి ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఉంది కదా, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ, దీనికి సంబంధించి తదుపరి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా 2025 ఆగస్టు 1 నుండి అయితే నియమించడం జరిగింది. కుమార మంగళం బిర్లా జాయిన్స్ యుఎస్ ఇండియా బిజినెస్ ఫోరం బోర్డ్. కుమార మంగళం బిర్లా వచ్చేసరికి అమెరికా భారత వ్యాపార ఫోరం బోర్డులో అయితే చేరారు. బబితా బీపీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎట్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బబితా బీపీ అయితే నియమితులయ్యారు. డాక్టర్ అభిజిత్ చేత్ has been appointed as the new chairperson of National Medical Commission by the Center. డాక్టర్ అభిజిత్ చేత్ ను జాతీయ వైద్య సంఘంకి సంబంధించి చైర్పర్సన్ గా కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. సోనాలి మిశ్రా, సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ పోలీస్ సర్వీస్, has been chosen as the first women డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. మనకి ఆర్పిఎఫ్ భారత పోలీస్ సేవ సీనియర్ అధికారిని, రైల్వే రక్షణ దళం ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించిన మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా సోనాలి మిశ్రా గారిని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. జూలై 2వ వారంలో ముఖ్యమైన అవార్డులు చూద్దాం. వెటర్నర్ ఆర్కియాలజిస్ట్ వేదాచలం విన్స్ ద తమిళ్ వీకీ సూరన్ అవార్డ్. ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త వేదాచలం గారికి తమిళ వీకీ సూరన్ అవార్డు అయితే లభించింది. కేరళ ఫిషరీ డిపార్ట్మెంట్ హ్యాస్ కన్ఫర్డ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ఆన్ కసర్గఢ్ డిస్ట్రిక్ట్. కేరళ మత్స్యశాఖ కసర్గఢ్ జిల్లాకు 2025 సంవత్సరానికి మత్స్యశాఖ ఎక్సలెన్స్ అవార్డును అయితే ప్రదానం చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ గివెన్ ద నమీబియా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్సెంట్ వెల్విషియా మిరాబిలిస్ వాజ్ ప్రెజెంటెడ్ బై నమీబియా ప్రెసిడెంట్ నెతుంబో నంది నద్వేత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమీబియా పర్యటనలో భాగంగా నమీబియా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్షియంట్ వెల్విషియా మిరాబిల్స్ అవార్డు అయితే లభించింది. ఈ అవార్డు మనకి నమీబియా రాష్ట్రపతి మనకి అధ్యక్షుడు నేతుంబా నంది నద్వేత అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్, శరణ్ కుమార్ లింబాలే, ఏ మరాఠీ రైటర్, హ్యాస్ బీన్ చూజన్ టు రిసీవ్ ద 2025 చింతా రవీంద్రన్ అవార్డ్. మరాఠీ రచయిత శరణ్ కుమార్ లింబాలేకు 2025 చింతా రవీంద్రన్ అవార్డు అయితే లభించింది. తెలంగాణ వాజ్ అవార్డెడ్ ద ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ఫర్ ఇట్ లీడర్షిప్ ఇన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూరింగ్ ద ఈవెంట్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. బ్యాటరీ తయారీలో నాయకత్వానికి గాను తెలంగాణ రాష్ట్రానికి ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు అయితే లభించింది. వర్ష దేశపాండే, an advocate from Satara, Maharashtra, has been won the 2025 United Nations Population Award for her lifelong work in promoting gender equality and preventing sex selective abortions. మహారాష్ట్రలోని సతారాకు చెందిన న్యాయవాది వర్ష దేశపాండే గారికి 2025 ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డు అయితే లభించింది.
ఫార్మర్ చీఫ్ జస్టిస్ కళ్యాణ్ శ్రేష్ఠ విన్స్ ద హేమ్ బహదూర్ మల్లా అవార్డ్. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కళ్యాణ్ శ్రేష్ఠకు హేమా బహదూర్ మల్లా అవార్డు అయితే లభించింది. జూలై సెకండ్ వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. నెక్స్ట్ మనకి వింబుల్డన్ అవార్డు ఎవరికి ఇచ్చారన్నది చూద్దాం. వింబుల్డన్ లో మెన్స్ సింగిల్స్ వచ్చేసరికి ఇటలీ ప్లేయర్ అయిన జానిక్ సిన్నర్ గెలుచుకున్నాడు. రన్నర్ గా స్పెయిన్ ప్లేయర్ అయిన కార్లోస్ ఆల్కరాజ్ అయితే నిలవడం జరిగింది. అదే విధంగా వింబుల్డన్ ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి పోలాండ్ ప్లేయర్ అయిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంటే రన్నర్ గా యునైటెడ్ స్టేట్స్ ప్లేయర్ అయిన అమాండా అనిసిమోవా అయితే నిలవడం జరిగింది. తెలుగులో మళ్ళీ చెప్తున్నాను. వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఇటలీ ప్లేయర్ జానిక్ సిన్నర్, రన్నర్ స్పెయిన్ ప్లేయర్ అయిన కార్లోస్ అల్కరాజ్, అలాగే మహిళా విజేత పోలాండ్ ప్లేయర్ ఇగా స్వియాటెక్, రన్నర్ అమెరికా ప్లేయర్ అయిన అమాండా అనిసిమోవా. అలాగే వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ won the సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ 2025 చెస్ టోర్నమెంట్ ఇన్ జగ్రేబ్ ఆన్ జూలై 7th. జూలై 7న జగ్రేబ్ లో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ చెస్ అండ్ బ్లిట్జ్ 2025 చెస్ టోర్నమెంట్ ను ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ అయితే గెలుచుకున్నాడు. నీరజ్ చోప్రా విన్స్ ద ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 విత్ 86.18 మీటర్ జావెలిన్ త్రో ఇన్ బెంగళూరు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్ ఎవరైతే ఒలింపిక్ మెడలిస్ట్ ఉన్నారో 86.18 మీటర్ల జావెలిన్ త్రోతో నీరజ్ చోప్రా క్లాసిక్ 2025లో విజయం సాధించాడు. దీని పేరు మీద నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 అని చెప్పి ఒక టోర్నమెంట్ అయితే పెట్టారు. ఈ టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా కూడా నీరజ్ చోప్రానే విన్ అయ్యాడు. On July 10, 2025, cricket legend Sachin Tendulkar was honored with the unveiling of his portrait at the MCC Museum in Lords, London. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిత్రాన్ని లార్డ్స్ ఎంసీసీ మ్యూజియం లో అయితే జూలై 10న అయితే ఆవిష్కరించారు. జూలై 10 నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ దట్ ఇండియా విల్ హోస్ట్ ద షూటింగ్ వరల్డ్ కప్ ఇన్ 2027 అండ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ ఇన్ 2028. భారతదేశం 2027లో షూటింగ్ వరల్డ్ కప్ ను 2028లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇటలీ అండ్ నెదర్లాండ్స్ క్వాలిఫై ఫర్ ద ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026. ఐసీసీ 2026లో మనకి నిర్వహించే T20 వరల్డ్ కప్ ఇటలీ మరియు నెదర్లాండ్ దేశాలు అయితే అర్హత సాధించాయి. ఇండియన్ మెన్ ఫుట్బాల్ టీమ్ హ్యాస్ డ్రాప్డ్ టు 133rd ప్లేస్ ఇన్ ద లేటెస్ట్ ఫీఫా ర్యాంకింగ్స్. భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఫీఫా ర్యాంకింగ్స్ లో రీసెంట్ గా 133వ స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. హరికృష్ణ ఏ బికమ్ ద ఇండియాస్ 87th గ్రాండ్ మాస్టర్. హరికృష్ణ ఏ భారతదేశం యొక్క 87వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా అయితే గుర్తింపు పొందాడు. 2025 మేజర్ లీగ్ క్రికెట్ విన్నర్ ఎంఐ న్యూయార్క్ అండ్ రన్నర్ వచ్చేసరికి వాషింగ్టన్ ఫ్రీడమ్. రీసెంట్ గా జరిగిన 2025 ఎంఎల్సి క్రికెట్ టోర్నమెంట్ మేజర్ లీగ్ క్రికెట్ యొక్క విజేత ఎంఐ న్యూయార్క్ టీం, రన్నర్ వాషింగ్టన్ ఫ్రీడమ్. నెక్స్ట్ చెలేసియా Football Club won the FIFA Club World Cup 2025 by defeating the Paris Saint-Germain team 3-0 in the final on July 30th at MetLife Stadium in New Jersey, USA. మనకి చెల్సియా ఫుట్బాల్ క్లబ్ టీం ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ 2025లో ప్యారిస్ సెయింట్ జర్మన్ టీం పై 3-0 తేడాతో విజయం అయితే సాధించింది. నెక్స్ట్ జూలై సెకండ్ వీక్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. On July 7, retired IPS officer V.S. Ravi launched his new book, Confessions of a Shakespeare Edit, at a warm and intellectual gathering in Hyderabad. 2025 జూలై 7న పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి విఎస్ రవి హైదరాబాద్ లో తన కొత్త పుస్తకం కన్ఫెషన్ ఆఫ్ ది షేక్స్పియర్ ఎడిట్ అని చెప్పి పుస్తకాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇన్ హైదరాబాద్ ఏ టచింగ్ బుక్ టైటిల్ ద దాస్ పైసాకా పోస్ట్ కార్డ్ వాజ్ లాంచ్డ్ అండ్ రిటర్న్ బై రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఎస్ఎన్ అహ్మద్. హైదరాబాద్ లో పదవీ విరమణ చేసిన ఆర్మీ అధికారి ఎస్ఎన్ అహ్మద్ రాసిన దాస్ పైసాకా పోస్ట్ కార్డ్ అనే పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. దాస్ పైసాకా పోస్ట్ కార్డ్ పుస్తక రచయిత ఎస్ఎన్ అహ్మద్. జూలై సెకండ్ వీక్ లో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ప్రజత్తా కోహ్లీ, వైడ్లీ నోన్ యాజ్ ద mostly sane, has earned a spot on the Time 100 Creator List 2025, becoming the first and only Indian to receive this honor. యూట్యూబ్ క్రియేటర్ అయిన ప్రజత్తా కోహ్లీ మనకి మోస్ట్లీ సేన్ గా ఫేమస్ అయిన ఈమె టైమ్ 100 క్రియేటర్ లిస్ట్ 2025లో స్థానం సంపాదించి గౌరవాన్ని పొందిన తొలి భారతీయురాలుగా అయితే ప్రజత్తా కోహ్లీ అయితే నిలవడం జరిగింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ హ్యాస్ రివీల్డ్ దట్ Bainighat on the Assam-Meghalaya border was the most polluted city in India in the first half of 2025, while national capital Delhi and Hazipur, Bihar, Ghaziabad in Uttar Pradesh and Gurugram in Haryana were among the top 5 most polluted cities.
2025 మొదటి ఆర్థికార్థంలో అస్సాం మేఘాలయ సరిహద్దులో ఉన్న బర్నీహాట్ భారతదేశంలోని అత్యంత కాలుష్యం కలిగిన నగరంగా అయితే సిఆర్ఈఏ నివేదిక ప్రకారం అయితే గుర్తించబడింది. అత్యంత కాలుష్యం కలిగిన నగరాలుగా ఢిల్లీ, బీహార్లోని హజిపూర్, గజియాబాద్లోని ఉత్తరప్రదేశ్, గురుగ్రామ్, హర్యానా అయితే నిలవడం జరిగింది. జూలై 2వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. నైజీరియా ఫుట్బాల్ లెజెండ్ పీటర్ రుఫాయి పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 81. మనకి నైజీరియా ఫుట్బాల్ దిగ్గజమైన పీటర్ రుఫాయి 61 ఏళ్ల వయసులో చనిపోయారు. ఏషియా ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వాత్సల్య పాస్డ్ అవే అట్ ద పన్నా టైగర్ రిజర్వ్. ఏషియాలోని అత్యంత వృద్ధ ఏనుగైన వాత్సల పన్నా టైగర్ రిజర్వ్ లో అయితే మరణించింది. వెటర్నర్ సోషలిస్ట్ లీడర్ చారుపార రవి పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 77. ప్రముఖ సమాజవాద నాయకుడైన చారుపార రవి 77 ఏళ్ల వయసులో చనిపోయారు. ఇంటర్నేషనల్ ఎంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 41. అంతర్జాతీయ ఎంపైర్ అయిన బిస్మిల్లా జాన్ షిన్వారి 41 ఏళ్ల వయసులో మృతి చెందారు. వెటర్నర్ లీడర్ ఎన్ తిప్పన్న పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 97. మాజీ నేత ఎన్ తిప్పన్న గారు 97 ఏళ్ల వయసులో చనిపోయారు. టాలీవుడ్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 83. టాలీవుడ్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. 83 ఏళ్ల వయసులో అయితే ఆయనకు చనిపోవడం జరిగింది. సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ బి సరోజాదేవి పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 87. అదే విధంగా దక్షిణ భారత నటిమైన బి సరోజాదేవి గారు కూడా 87 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఫార్మర్ నైజీరియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ బుహారీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 82. నైజీరియా మాజీ అధ్యక్షుడైన మహమ్మద్ బుహారీ గారు కూడా 82 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ జూలై 2వ వారంలో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. On July 4th, Indian Bank saw a big rise in the extra funds crossing 4 trillion due to the strong government expenses and a large fund transfer from the Reserve Bank of India. జూలై 4న ప్రభుత్వ ఖర్చులు మరియు ఆర్బీఐ నిధుల బదిలీ వల్ల భారతీయ బ్యాంకులు 4 లక్షల కోట్ల అదనపు నిధులను అయితే కలిగి ఉండడం జరిగింది. ఆర్బీఐ టు ఆక్షన్ గవర్నమెంట్ బాండ్స్ వర్త్ ఆఫ్ 25,000 crore త్రూ ఆర్బీఐ ఈకుబర్ ప్లాట్ఫామ్ అట్ దిస్ ముంబై ఆఫీస్. మనకి ఆర్బీఐ ఒక్కొక్కసారి గవర్నమెంట్ బాండ్స్ అనే వాటిని వేలం వేస్తూ ఉంటుంది. ఓకే, ఈ గవర్నమెంట్ మనీ బ్యాలెన్స్ చేయడం ద్వారా మనీ అనేది అయితే మనకి కావాల్సినప్పుడు మనకి ఆర్బీఐ అయితే మనకి గవర్నమెంట్ కి అయితే మనీ గ్యాదర్ చేయడానికి ఈ విధంగా గవర్నమెంట్ బాండ్స్ సెల్ చేయడం, బై చేయడం అయితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి చేస్తూ ఉంటుంది. ఒక ఆర్బీఐ మనకి ఈ విధంగా ఈ కుబర్ అనే ప్లాట్ఫామ్ అయితే రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే 25,000 కోట్ల ప్రభుత్వ బాండ్లను అయితే వేలం అయితే వేయనుంది. The government of India has announced that from July 16th, any payment over 75 crore must be made through RBI e-Kubar platform. ఇందాక మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వేలం వేస్తారని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్లాట్ఫామ్ నే మనకి ఎప్పుడైతే 75 కోట్లకు పైగా చెల్లింపులు అనేవి చేస్తామో అటువంటి వాటిని ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేయడం తప్పనిసరి అని చెప్పి ఆర్బీఐ అయితే జూలై 16 నుండి అయితే చెప్పడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టు రైజ్ ద 45,000 crore via share sale in financial year 2026. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో షేర్ల అమ్మకాల ద్వారా 45,000 కోట్లు అయితే సమీకరించనున్నాయి. జూలై 2వ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్స్ ఇండిజియస్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ఈఆర్ఏఎస్ఆర్ ఫ్రమ్ ఐఎన్ఎస్ కవర్తి. ఐఎన్ఎస్ కవర్తి నుండి దేశీయంగా అభివృద్ధి చేసిన ఈఆర్ఏఎస్ఆర్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ను విజయవంతంగా పరీక్షించింది. Indian Navy welcomed the INS Nistar, India first locally designed and built diving support vessel at Visakhapatnam. విశాఖపట్నం భారతదేశంలో తొలి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసల్ అయిన ఐఎన్ఎస్ నిస్తర్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. జపాన్ అండ్ ఇండియా కోస్ట్ గార్డ్ బిగిన్ సీ ఎక్సైజ్ ఇన్ చెన్నై. చెన్నైలో భారత్ జపాన్ తీరగస్తీ దళాలు సముద్ర విన్యాసాలను అయితే ప్రారంభించాయి. దీనికి ప్రత్యేకంగా పేరు అంటూ ఏమీ లేదు. IAF and DRDO on July 11th carried out a successful test of Astra missile fitted with the indigenous RF seeker from a Sukhoi 30 MKI jet near Odisha coast. జూలై 11న IAF మరియు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ Sukhoi 30 MKI యుద్ధ విమానంపై దేశీయ RF శిఖార్తో అస్త్ర క్షిపణిని అయితే విజయవంతంగా పరీక్షించాయి. For the first time ever, India has joined the exercise. తలిస్మాన్ సబరే ఆస్ట్రేలియా లార్జెస్ట్ బయోలెటరల్ మిలిటరీ డ్రిల్. ఆస్ట్రేలియాలో జరిగే అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసమైన తలిస్మాన్ సబార్లో భారతదేశం మొట్టమొదటిసారిగా పాల్గొనడం జరిగింది. ఆన్ జూలై 3rd, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ 2 హాట్ టెస్ట్ ఆఫ్ గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అట్ ఇస్ ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఇన్ మహేంద్రగిరి, తమిళనాడు. జూలై 3న ఇస్రో తమిళనాడులోని మహేంద్రగిరిలో గగన్యాన్ సేవ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ పై 2 హాట్ టెస్టులను అయితే విజయవంతంగా పరీక్షించింది. జూలై 2nd వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అయితే చూద్దాం. జూలై 9, స్విస్ మెడిక్ అప్రూవ్డ్ ఎ న్యూ మలేరియా ట్రీట్మెంట్ ఫర్ స్మాల్ ఇన్ఫాంట్స్ మేడ్ బై నోవర్తీస్.
జూలై 9న స్విస్ మెడిక్ చిన్నపిల్లల కోసం నోవర్తీస్ రూపొందించిన కొత్త మలేరియా చికిత్సను అయితే ఆమోదించడం జరిగింది. To stop the rise of mosquito-related illness, Andhra Pradesh has launched an advanced system called the SMOSS. This smart system uses AI drones and sensors to track mosquitoes and help the state take quick action in affected areas. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్లు సెన్సార్లతో కూడిన SMOSS స్మార్ట్ సిస్టమ్ అయితే ప్రారంభించింది. A new species of tree, Garcinia కుసుమే was recently found in Assam Baksha district by botanist జతేంద్ర శర్మ. శాస్త్రవేత్త జతేంద్ర శర్మ అస్సాంలోని బక్సా జిల్లాలో కొత్త వృక్షజాతి గర్సినియా కుసుమేనైతే కనుగొన్నారో దీనికి ఈమె తల్లిగారి పేరునైతే మనకి పెట్టడం జరిగింది. మైక్రోసాఫ్ట్ హ్యాస్ లాంచ్డ్ ద BioEMU, a groundbreaking AI system that stimulates protein behavior in hours instead of years. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన BioEMU ఏఏ వ్యవస్థ ప్రోటీన్ ప్రవర్తన సంవత్సరాలుగా కాకుండా గంటల్లోనే అయితే అనుకరించడం అయితే జరుగుతుంది. Scientists in Kerala have found a new butterfly species called the Zograpetas matubui in the Western Ghats. కేరళ శాస్త్రవేత్తలు పశ్చిమ ఘాట్లో జోగ్రాఫెటాస్ మాథ్యూబీ అనే కొత్త సీతాకోకల జాతిని అయితే కనుగొన్నారు. జూలై సెకండ్ వీక్ లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. UN General Assembly approved the resolution calling on the Taliban in Afghanistan to improve their treatment of women and girls and eliminate terrorist groups. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తాలిబాన్ ప్రభుత్వం మహిళలు బాలికలపైన మంచి ప్రవర్తన చూపాలని చెప్పి తీర్మానాన్ని ఆమోదించింది. Just before the 17th BRICS Summit, New Development Bank welcomed the Colombia and Uzbekistan as the new members. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందుగా కొలంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాలను న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యులుగా అయితే ఆహ్వానించింది. Trinidad and Tobago on July 7th became the first Caribbean country and the 8th worldwide to allow Indian travelers to use UPI for making payments. Trinidad and Tobago దేశం భారతీయులకు యూపీఐ ద్వారా చెల్లింపులు అనుమతించిన తొలి కరేబియన్ దేశంగా అయితే నిలిచింది. On July 8th, European Union Finance Minister gave their final approval for Bulgaria to adopt Euro as its official currency starting from January 1st, 2026. జనవరి 1, 2026 నుండి బల్గేరియా యూరోని అధికారిక కరెన్సీగా స్వీకరించడానికి యూరోపియన్ యూనియన్ ఆర్థిక మంత్రులు అనుమతి అయితే ఇచ్చారు. యునెస్కో removed 3 important heritage sites, Madagascar, Egypt and Libya from the World Heritage Endanger list. యునెస్కో తన విశ్వ వారసత్వ ముప్పు జాబితా నుండి మెడగాస్కర్, ఈజిప్ట్ మరియు లైబియాలోని 3 ప్రదేశాలను అయితే తొలగించింది. జూలై 2వ వారంలో ఉన్న జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం. On July 6, 2025, the Haryana government shared the plans to make Asia biggest jungle safari in Aravalli Hills. హర్యానా ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో ఏషియాలో అతిపెద్ద జంగిల్ సఫారీని అయితే నిర్మించనుంది. Prime Minister Narendra Modi receives the Brazil highest civilian honor, the Grand Collar of the National Order of the Southern Cross, recognizing his efforts to strengthen the India-Brazil ties and enhance the India global role. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బ్రెజిల్ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అవార్డు అయితే లభించింది. ఇది బ్రెజిల్ దేశం వాళ్ళు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. PM మోడీ సెట్స్ $20 బిలియన్ ట్రేడ్ టార్గెట్ విత్ బ్రెజిల్ బై 2030. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 2030 సంవత్సరం నాటికి బ్రెజిల్తో $20 బిలియన్ వాణిజ్యాన్ని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. Government of India honored the 125th birth anniversary of Shyam Prasad Mukherjee with the release of special postage stamp on July 9th during the cultural ceremony held in Delhi. జూలై 9న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను అయితే విడుదల చేశారు. On July 11th, UNESCO officially added India Maratha military fort to its World Heritage list. జూలై 11న యునెస్కో భారతదేశంలో ఉన్న మరాఠా సైనిక కోటలను ప్రపంచ వారసత్వ జాబితాలో అయితే చేర్చారు. జూలై 2వ వారంలో ఉన్న ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. On July 7, Union Agriculture Minister Shivraj Singh Chauhan opened the 11th India Maize Summit in New Delhi, organized by the FICCI and the Indian Institute of Maize Research. జూలై 7న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు న్యూఢిల్లీలో ఫిక్కీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ నిర్వహించిన 11వ మేజ్ సమిట్ ని అయితే ప్రారంభించారు. India will host the first ever global conference on manuscript heritage from
September 11 to 13th at Bharata Mandapam in Delhi. భారత మండపం న్యూఢిల్లీలో 2025 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు ప్రపంచ హస్తప్రతుల వారసత్వంపై గ్లోబల్ కాన్ఫరెన్స్ అయితే భారతదేశం ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. జూలై రెండో వారంలో ఉన్న రాష్ట్రాల వారీగా వార్తలు చూద్దాం. The first skin bank in Kerala will begin functioning on July 15th at Tirunananthapuram Government Medical College Hospital. కేరళలో తొలి స్కిన్ బ్యాంక్ తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జూలై 15 అయితే ప్రారంభం కానుంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ launched the ముఖ్య మంత్రి సెహత్ యోజన offering 10 lakh cashless healthcare annually to all families in the state which covers across both private and government hospitals. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి సెహత్ యోజన ప్రతి కుటుంబానికి 10 లక్షల నగదు రహిత వైద్యాన్ని అయితే అందించనున్నారు. బీహార్ గవర్నమెంట్ అప్రూవ్స్ 35% జాబ్ రిజర్వేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డొమిసైల్ ఉమెన్. బీహార్ ప్రభుత్వం స్థానిక మహిళలకు 35% ఉద్యోగ రిజర్వేషన్ అయితే ఆమోదించింది. The Delhi Transport Corporation has announced the new Saheli Smart Card for women and transgender persons to travel free on Delhi buses. ఢిల్లీ రవాణా సంస్థ మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత ప్రయాణానికి సంబంధించి బస్సు ప్రయాణానికి సహేలీ స్మార్ట్ కార్డ్ అయితే ప్రకటించింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ has launched the Operation Kalanemi on July 10th to take strong action against the fake saints who cheat people and misuse religion. జూలై 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నకిలీ బాబాలను అడ్డుకునేందుకు ఆపరేషన్ కలనేమిని అయితే ప్రారంభించారు. ముంబై ఓల్డ్ కర్నాక్ బ్రిడ్జ్ రీనేమ్డ్ యాజ్ సింధూర్ ఇన్ ముంబై. ముంబైలో కర్నాక్ బ్రిడ్జ్ కు సింధూర్ అని చెప్పి పేరు అయితే మార్చారు. ఆన్ జూలై 8th న్యూ ఆకాశవాణి రేడియో స్టేషన్ వాజ్ అప్రూవ్డ్ ఫర్ ఉజ్జయిని బై ద సెంట్రల్ గవర్నమెంట్. జూలై 8న ఉజ్జయినిలో కొత్త ఆకాశవాణి రేడియో స్టేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ఆన్ జూలై 10th మహారాష్ట్ర అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ద సార్వజనిక్ గణేశోత్సవ్ యాజ్ స్టేట్ ఫెస్టివల్. జూలై 10న మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సార్వజనిక గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగగా అయితే గుర్తించింది. అర్థంకూల్ పోలీస్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ ఆల్ఫాన్సా కేరళ హ్యాస్ అచీవ్డ్ ద మేజర్ మైల్ స్టోన్ బై బికమింగ్ ద ఇండియా ఫస్ట్ పోలీస్ స్టేషన్ టు రిసీవ్ ద ఐఎస్ బై ISO 9001:2015 సర్టిఫికేషన్ ఫ్రమ్ ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. కేరళలోని అర్థంకల్ పోలీస్ స్టేషన్ కు IS బై ISO 9001:2015 సర్టిఫికేట్ ను లభించిన భారతదేశంలో తొలి పోలీస్ స్టేషన్ కి అయితే గుర్తింపు లభించింది. ఆన్ జూలై 16 ఉత్తరాఖండ్ విల్ సెలబ్రేట్ హరేలా ఫెస్టివల్ బై ప్లాంటింగ్ మోర్ దాన్ 5 శాంప్లింగ్స్ అక్రాస్ ద స్టేట్. జూలై 16 ఉత్తరాఖండ్ రాష్ట్రం హరేలా పండుగ సందర్భంగా 5 లక్షలకు పైగా మొక్కలను అయితే నాటనుంది. హరేలా పండుగలు ఎక్కడ జరుపుకుంటారంటే ఉత్తరాఖండ్. జూలై 11 హిస్టారిక్ జింజీ ఫోర్ట్ ఇన్ తమిళనాడు వాస్ సెలెక్టెడ్ యాజ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. జూలై 11న తమిళనాడులోని జింజీ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే గుర్తించారు. గుజరాత్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు జాయిన్ ద క్రూజ్ భారత్ మిషన్. గుజరాత్ రాష్ట్రం క్రూజ్ భారత్ మిషన్ లో చేరిన భారతదేశపు తొలి రాష్ట్రంగా అయితే నిలవడం జరిగింది. జూలై రెండో వారంలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. జూలై 6th వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే. ఓకే, ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని జూలై 6న జరుపుకుంటాం. ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద టఫ్ కండిషన్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల సమస్యలపైన అవగాహన పెంపొందించడానికి ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 7న వరల్డ్ స్వాహిలీ లాంగ్వేజ్ డే. ప్రపంచ స్వాహిలీ భాషా దినోత్సవాన్ని జూలై 7న జరుపుకుంటాం. అలాగే జూలై 7న వరల్డ్ బయో ప్రొడక్ట్ డే. ఓకే, ప్రపంచ బయో ప్రొడక్ట్ దినోత్సవాన్ని జూలై 7న జరుపుకుంటాం. ఇది దేనికి అంటే టు ఇంక్రీజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ బయో ప్రొడక్ట్స్. పర్యావరణ రహిత ఉత్పత్తులపైన అవగాహన పెంపొందించడానికి ఈ బయో ప్రొడక్ట్ డేని జూలై 7న ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే జూలై 11న వరల్డ్ పాపులేషన్ డే. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న జరుపుకుంటాం. ఇంపార్టెంట్ డే మనకిది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఎ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. న్యాయంగా మరియు ఆశాజనకంగా ఉన్న ప్రపంచంలో యువతకు వారి కుటుంబాలకు నిర్మాణించే శక్తిని ఇవ్వడానికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ గా అయితే ఇచ్చారు. థీమ్ అనేది మెయిన్ గా ఇంగ్లీష్ మీడియంలోనే గుర్తుపెట్టుకోండి. ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్ లో. జూలై 11న వరల్డ్ హార్స్ డే. ప్రపంచ గుర్రాల దినోత్సవాన్ని జూలై 11న జరుపుకుంటాం. ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుండి మనకి స్టార్ట్ చేశారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ మనకి రెజల్యూషన్ అయితే మనకి 3rd జూన్ మనకి అఫీషియల్ గా 11 జూలైన వరల్డ్ హార్స్ డే గా జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా హార్స్ డే అయితే జూలై 11న అయితే జరుపుకున్నాము.
జూలై 15 వరల్డ్ యూత్ స్కిల్స్ డే, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని జూలై 15 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏఐ అండ్ డిజిటల్ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు కోసం ఏఐ మరియు డిజిటల్ నైపుణ్యాలు. ఇది జూలై 2వ వారంలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలన్నా లేదా లాస్ట్ 6 మంత్స్ జనవరి నుండి జూన్ దాకా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావాలన్నా, అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ హూయిస్కో అప్డేట్ పీడిఎఫ్స్ కానీ అన్ని కూడా వెబ్సైట్లో ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ ఆర్ జిరాక్స్ తీసుకునే ఫార్మాట్లోనే అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత 5 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ మీరు రిఫ్రెష్ చేసి చెక్ చేస్తే మీకు అక్కడే పీడిఎఫ్ అనేది వ్యూ ప్యాకేజ్ అని వస్తుంది. లేదా వెబ్సైట్ పర్చేస్ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసినా మీకు పీడిఎఫ్స్ అనేవి అయితే అక్కడ 5 మినిట్స్ తర్వాత అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకోవాలన్నా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.